ఒక్కరికి నేను వెళ్ళేది అనుకో 10,000 నేను ఇవ్వమంటాను, లేకపోతే కలిసి 5,000 చేసుకోవాలి. నాకు ఏం సంబంధం లేదు, మీరు ఒకరికే బాబు కూడా కొంచెం లేట్ అవుతుంది. ఊళ్ళో ఓటర్ మాట్లాడలేదు, ఇల్లు నాకు బందీ పుట్టిన వాళ్ళకి ఇంతకుముందే దళితులు వేసుకోకపోయింది, మీతో కావాలంటే మహారాష్ట్రకి అందిస్తాం. వెళ్ళిపోతే తెప్పించుకో బాగుతాయా కానీ కొంతమంది అప్పుడే కొంతమంది ఎప్పుడంటే సరిపోతుంది. మీరు ఒకటే మండలం టౌన్ మన కార్యదర్శికి ఇన్ఫార్మ్ చేయాలి. అప్పుడు మనకు కార్యదర్శికి ఫోటో తీస్తారు, ఫోటో తీసి అప్పటి నుంచి స్టార్ట్ అవుతారు. 3,50,000 టోటల్ 5 లక్షలకు ఇల్లు కంప్లీట్ అయిపోవాలి. 4 లక్షల మన 400 డేస్ అది 1822 ఒక బెడ్రూమ్, ఒక హాల్, ఒక కిచెన్. వాళ్ళకి చార్జెస్ ఉంటుంది. उसके फ्री మొదలు కూడా చూస్తున్నారు ఖర్చు పెట్టు. ఎక్కువ పడుతుంది కాబట్టి కస్టమర్స్ ఒప్పుకుంటలేదు కదా సార్. వాడిస్తే కూడా కింద కూడా స్లాబ్ వేస్తారు, కింద కూడా కుంగిపోతుంది. ఈ ఫ్లోరింగ్ ఏంటి సిమెంట్ కదా, అంకర్ వేసి సిమెంట్ మంచి బాగున్న మంచి వస్తే అంకర్ ఇచ్చేదానికి మీరు ఏడాది ఏమంటే అంకర్ ఇస్తారు. ఓకే సార్, ఓకే, థ్యాంక్ ఏదైతే వీకర్ సెక్షన్ హౌసింగ్ స్కీమ్ పెట్టారో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గత ప్రభుత్వాలు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ నిర్లక్ష్యం చేశారు ప్రజలని. మరి గతంలో ఇచ్చినట్టు 1,00,000 కాకుండా చిన్న వాళ్ళకి ఇల్లు కట్టియాలి అన్న ఉద్దేశంతో ఇందిరమ్మ ఇల్లు ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి 3,500 శాంక్షన్ ఇచ్చుకుంటూ దాన్ని ఒక మోడల్గా మండల్కి ఒక గ్రామం చేశాం. అవి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు అవుతూ ఉన్నాయి కాబట్టి అదేవిధంగా అన్ని గ్రామాలలో కూడా స్టార్ట్ చేయాలని అధికారులకు చెప్పడం జరిగింది. ఒకటే ప్రభుత్వము కానీ మేము ఎమ్మెల్యేగా కానీ ఎవరైతే చిన్నవాళ్ళు ఉన్నారో, ఎవరైతే గుడిసెలు ఉంటా ఉన్నారో, ఎవరైతే తాటుపాలు వేసుకుంటున్నారో అటువంటి వాళ్ళ కొరకే నామ్స్ పెట్టినాయి. ముందటి లెక్క ఏదో సుదర్శన్ రెడ్డి చెప్తే అయిపోతుంది, ఇంకోటి చెప్తే అయిపోతుంది లేదు సిస్టమ్. దాంట్లో మనం నామ్స్ పెట్టారు, కంప్యూటర్ సిస్టమ్. ఇప్పుడు మనం కదా పాస్బుక్ రాంగ్ కొడితే మీకు రాదు కదా, ఇది కూడా అంతే. భూమిలో ఎట్లున్నదో ఇది కూడా అంతే ఉన్నది. కాబట్టి ఉదాహరణకి నిన్న ఎరాస్పల్లి శాంక్షన్ కాలే, ముగ్గు వచ్చింది, బేసిక్ చేసేది. ఆ శాంక్షన్ అవుతుంది, బేసిక్ వేసే వరకు ముందుకు శాంక్షన్గా ఉంది, బేసిక్ చేసామని ఒప్పుకుంటలేదు సిస్టమ్. కాబట్టి ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి శాంక్షన్ కాగానే స్టార్ట్ చేసుకోండి, స్టేజ్ బై బిల్లు ఇస్తారు తప్పనిసరిగా. అదేవిధంగా
అక్కడ కట్టేవాళ్ళు ఎక్కడైనా కొద్దిగా డబ్బులు తక్కువ పడితే డాక్రా సంఘాల దగ్గరికి వెళ్ళి కూడా ఇంట్రెస్ట్కు తీసుకొని 50,000 75,000 వాళ్ళిద్దరు సౌకర్యాలను బట్టి ఉంటుంది. కట్టేదాకుండా చేయడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈడ కూడా మన దగ్గర కూడా ఆ విధంగా ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఒక విలేజ్ ఒక మండలంలో 1000 ఇళ్ళు ఇచ్చినాము. ఆ మండలకు 400-500 వస్తూ ఉన్నాయి. నెక్స్ట్ దాంట్లో ఇంకో 400-500 అంటే ఇది 3 years ఉన్నది కాబట్టి 3 సంవత్సరాలు బ్యాలెన్స్ వాళ్ళని సెకండ్ ఇయర్ ఇంకా ఏమైనా మిగిలితే థర్డ్ ఇయర్ ఉంటుంది కాబట్టి తొందరపడద్దని నేను రిక్వెస్ట్ చేస్తాను.